రైట్ ఏ నోట్ ఆన్ ఎకనామిక్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్స్. డబుల్ స్టార్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్. తప్పకుండా వస్తుంది, ఇది రిలేటెడ్ విత్ ఎకానమీ, అందుకని అడిగేటువంటి అవకాశం ఉందండి. In this unit, you can expect one question in the first 2 out of 1. మొదటి 2 చెప్పాం కదండి. ఆర్థిక అభివృద్ధి పర్యావరణాన్ని ఎట్ట దెబ్బతీస్తుంది, పర్యావరణం ఆర్థిక అభివృద్ధికి ఎట్లు దోహదం చేస్తుంది, హౌ ఇట్ అట్రాక్ట్స్ ఎన్విరాన్మెంట్, హౌ ఎన్విరాన్మెంట్ విల్ ప్రమోట్ ఎకనామిక్ డెవలప్మెంట్. రెండిట్లో ఒకటి వచ్చే అవకాశం ఉందండి. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ among the people of the country for promotion and protection of environment. ఏ అంశాలలో తర్వాత ఎందుకు అని కూడా చెప్పేసాం మనం. Now the thing is, write a note on economic control instruments of environmental protection. పర్యావరణ పరిరక్షణకు ఎకనామిక్స్ ప్రొఫెసర్ మీ క్వశ్చన్ పేపర్ ఇచ్చేది, డెఫినెట్గా ఈ క్వశ్చన్ పికప్ అవుతుంది, అంత ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఆర్ ది వేరియస్ ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్డ్ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్? ఎక్స్ప్లెయిన్. ఎకనామిక్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్స్ of environmental protection. పర్యావరణ పరిరక్షణకు తెలుగులో పర్యావరణ పరిరక్షణకు పర్యావరణ పరిరక్షణకు ఆర్థిక పరిరక్షణలను తెలపండి. Environmental protection is the primary concern for the development of any country's economy. ఏ దేశ ఆర్థిక అభివృద్ధికైనా, ఆర్థిక వ్యవస్థ ప్రజలు వెళ్ళాలన్నా తప్పకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులకు ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రతిపాదించినటువంటి కొన్ని పరిరక్షణలు ఏంటి, భారత ప్రభుత్వం వాటికి కార్యరూపం ఇచ్చిన విధానం ఏంటో పరిశీలించవలసి ఉన్నది. ది ఎకనామిక్స్ హావ్ డెవలప్డ్ సర్టన్ ప్రొటెక్టివ్ మెషర్స్. పర్యావరణ పరిరక్షణ పద్ధతులను ఆర్థికవేత్తలు కొన్నింటిని సూచారు. భారత ప్రభుత్వం కూడా వాటిని సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నది. అవి ఏంటో ఈ నేపథ్యంలో పరిశీలించవలసి ఉన్నది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హ్యావ్ టు స్టడీ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, ఇక్కడ ఎట్లుంటుందంటే ప్రతి చాప్టర్లోనూ మీకు ఎకానమిక్ పార్ట్ ఒకటి, ఇంపార్టెంట్ పార్ట్ ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయోడైవర్సిటీ, నో డౌట్ ఇట్ ఇస్ ఎ సైంటిఫిక్ టాపిక్ కదండి. బయోడైవర్సిటీ టైప్స్ ఏంది, ఏమండి, బయోడైవర్సిటీకి ప్రమాదాలు ఏంటి, హజార్డ్స్ టు బయోడైవర్సిటీ, వాట్ ఆర్ ది ప్రొటెక్టివ్ మెషర్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఇన్సిటు ఎక్సిటు, అంతర్గతంగా బహిర్గతంగా. నో డౌట్ దేర్ ఏ సమ్ వాట్ రిలేటెడ్ విత్
సైన్స్ అండ్ టెక్నాలజీ కదండి. కానీ అక్కడనే మలుపు తిరుగుతాయండి. వాట్ ఆర్ ది వేరియస్ ఎకనామిక్ అండ్ హ్యూమన్ అన్న ఎథిటికల్ వాల్యూస్ దట్ ఆర్ దేర్ విత్ ది బయోడైవర్సిటీ. జీవ సాంకేతిక విజ్ఞానంలో దాగి ఉన్నటువంటి మానవతా విలువలేంటి, దైనందిక విలువలేంటి, ఏమండి ప్రజలు పాటిస్తున్నటువంటి సాంప్రదాయిక విలువలు ఏంటి, చాలా ఉన్నాయి సార్ దాంట్లో. అవన్నీ చూస్తాం మనం. ఎకనామిక్ వాల్యూస్ ఏంటి, బయోడైవర్సిటీ వల్ల ఎకనామిక్ వాల్యూస్ ఉన్నాయి. వాటితోనే కదండి మనం అనేక రకాల పర్ఫ్యూమ్స్ తయారు చేస్తున్నాం కదా. ఒక్కో దాంట్లో నుంచి ఒక్కొక్క వస్తువుని తయారు చేస్తాం. 7 దంతాల నుంచి ఒకటి తయారు చేస్తాం. పులుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఒక వస్తువుని తయారు చేస్తాం. సింకోనా నుంచి ఏం తయారు చేస్తాం, మెడిసిన్ ఈజ్ ప్రిపేర్డ్. పెన్సిలిన్ దేంట్లో నుంచి తయారు చేస్తామండి, అంటే మెడికల్ వాల్యూస్. అట్లా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది సైన్స్లో కనపడం మనకి. ఇక అదే బయోడైవర్సిటీ ఏం చేస్తున్నామండి మనం, ఆవును పూజిస్తామా, పావును పూజిస్తామా, అవన్నీ ఎన్విరాన్మెంటల్ ఇన్స్టిట్యూట్స్ బట్ ఆర్ సింపథెటికల్ అండ్ ఎకలాజికల్ అండ్ అవర్ ట్రెడిషనల్ వీఆర్ ప్రేయింగ్ దెమ్. వేప చెట్టుకి ఎందుకు పూజ చేస్తాం కదండి, రాగి చెట్టుకి ఎందుకు పూజ చేస్తాం, ఆ రెండుకి మళ్ళీ పెళ్లి కూడా చేస్తారు. ఐఎమ్ నాట్ లాఫింగ్ స్టేజ్ కాదండి ఇక్కడ. అంటే ఎంత రకమైనటువంటి విలువలు ఉన్నాయో చూడండి సార్. ఇక్కడ మానవతా విలువలు ఉన్నాయి దీంట్లో. అది మనం సైన్స్ టాపిక్కే అనుకుంటూ ఉంటాం. ఎథిటిక్ వాల్యూస్ ఉన్నాయి, ఎథిటిక్ వాల్యూస్. అవి ఏమేమి కాపాడుతున్నాయి ఏంటి, ఎకనామిక్, కమర్షియల్ అన్నీ ఉన్నాయి వాల్యూస్. అట్లాంటివంటి లింకప్ చేసే క్వశ్చనే మీకు రాబోయే క్వశ్చన్. వీలైనంత వరకు ఎకనామిక్ ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే ఎకనామిక్ లింకేజ్లో ఉండే వాటిని క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక్కటి తప్పకుండా ఉంటుంది, ప్రతి ఒక్క దాంట్లో ఒకటి ఉంటుంది, దాన్ని లింకప్ చేస్తూ వస్తుంది. మనమేమనుకుంటాం సైన్స్ అండ్ టెక్నాలజీ అని సంకలు తట్టుకుంటూ ఉంటాం కదా. నోవే రిలేటెడ్. నాకు తెలుసు అండి, మీరు కూడా ఈ టాపిక్లో ఆల్రెడీ కొంతమంది సైన్స్ అండ్ టెక్నాలజీ లెక్చర్ దగ్గర పాఠాలు విన్నారు. అవునా, విన్నారు నాయన, నాకు తెలుసు కదా. దానికి దీనికి ఎక్కడండి సంబంధం, రూపురేఖలకే అర్థం లేకుండా ఉన్నాయి. ఎకనామిక్ కంట్రోల్స్ అండి, ఆర్థిక పరమైన పరిరక్షణలు ఏమున్నాయి పర్యావరణాన్ని కాపాడడానికి. ఓకే, ఏమేమి ఉన్నాయండి. నో ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్. many economic instruments are there with the disposal of the government of India. Some are direct and some are indirect. Direct measures and direct చర్యలు, డైరెక్ట్ చెక్స్, డైరెక్ట్ ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్. నంబర్ 1 ప్రైజింగ్. Marginal costing principle can reduce the excessive water use and consequent on the pollution level. Pricing principles అంటారు దీన్ని. ఫ్లాట్ రేట్ అండ్ ప్రోగ్రెసివ్ రేట్ అంటారు. ఇప్పుడు నీటిని ఉపయోగిస్తారు కదండి మీరు. నీటిని ఉపయోగించినప్పుడు 2 రేట్లు ఉంటాయి. ఇప్పుడైతే మనం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లాగేస్తూ ఉంటారు. లోపల కూడా బావిలాగా దువ్వేసి ఆ కింద వాళ్ళు కూడా నీళ్ళు లేకుండా వాళ్ళే లాగేస్తూ ఉన్నారు. మీటర్ బిగించడం ఏమండి, దానికి ఒక ఫ్లాట్ రేట్ ఒకటి ఫిక్స్ చేయడం, ఎక్కువ వాడుకుంటే ప్రోగ్రెసివ్ రేట్ ఫిక్స్ చేయడం, ప్రైజింగ్ సిస్టమ్ అనౌన్స్ చేస్తారు వాళ్ళు. వాటర్ ఛార్జ్ అండి, వాటర్ ఛార్జ్ మున్సిపాలిటీ కట్టమా, మనం కడతాం, అటు వద్దంటాడు వాడు. లెట్ దేర్ బి మీటర్స్ అండి. దట్ ఇస్ వాట్ ఈస్ బీన్ రికమెండెడ్ బై ది 14th ఫైనాన్స్ కమిషన్. 14 ఆర్థిక సంఘం సిఫార్సు కూడా చేసింది. వాటర్ యూజ్ చేసి కూడా మీటర్స్ బిక్ చేయండి అన్నాడు. అట్లా చేసేసి ఫ్లాట్ రేట్ కింద, ప్రోగ్రెసివ్ రేట్ కింద మనం చేయాలి. ఇప్పుడు పవర్ ఎట్లా చేస్తున్నాం, ఫ్లాట్ రేట్, ఆ తర్వాత ప్రోగ్రెసివ్ రేట్. పవర్ యూసేజ్ ఏందండి, ఇప్పుడు మరి ప్రధానమంత్రి మన ఏం చేశాడు, 300 యూనిట్లు లేదన్నాడు కదా. తర్వాత లేదా ఉంది,
ఇంకా నువ్వు పెంచుతా పోయే గుండికి నీ రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ఉంది, అది రాకముందే మనం ఒక విషయం. 100 యూనిట్లకు ఒక ధర, 100 యూనిట్ నుంచి 200 యూనిట్లకు ఒక ధర. దట్ ఈస్ ప్రోగ్రెసివ్ రేట్, ప్రోగ్రెసివ్ ప్రైసింగ్. అప్పుడు ఏం చేస్తాడు, నీళ్లు వాడేటువంటి వాడు ఇంట్లో వాడు జాగ్రత్తగా ఎంత మూసుకొని ఎంత నీరు అవసరమో అంత నీరునే ఉపయోగిస్తాడు. యూ విల్ నాట్ వేస్ట్ ది వాటర్. కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ విల్ టేక్ ప్లేస్. దట్ ఈస్ ప్రైజింగ్ ప్రిన్సిపల్ అండి. ఫ్లాట్ రేట్ అండ్ ప్రోగ్రెసివ్ రేట్ విల్ బి యూటిలైజ్డ్ ఫర్ యూజింగ్ ఆఫ్ వాటర్ బై ఫిక్సింగ్ ఆఫ్ మీటర్స్. దట్ ఈస్ number 1 చెక్. సెకండ్, పొల్యూషన్ ఛార్జెస్. చూడండి, when a factory producing industry, goods and services, you have to maintain definitely anti-polluted instruments. కదండి, నీ ఫ్యాక్టరీలో నుంచి మురికి నీరు వస్తూ ఉంది, వేస్టేజ్ వస్తూ ఉంది కదండి, క్లీన్ టెక్నాలజీ నువ్వు ఫాలో కా. అట్లా క్లీన్ అంటే స్వచ్ఛ సాంకేతికలను నువ్వు పాటించకపోతే వాళ్ళ మీద ఇంత పన్ను అనేస్తారండి. అదే చెత్త పన్ను వేయలే మావాడు ముఖ్యమంత్రి. నన్ను అడిగితే మంచిదే, నేను ఐ నాట్ క్రిటిసైజ్ దట్ వన్. హోటల్స్ కానీ ఇతర వాళ్ళు కానీ ఎంత అంటే అంత చెత్త కుప్పలుగా ఎత్తి ఈదుల్లో వేసేస్తారండి వాళ్ళు కదా. సాలిడ్ వేస్ట్ పెరగడానికి కారణం అదే. అందుకని ఎంత ఉంటే ఎంత వేసావు నువ్వు అంత పన్ను వేసేస్తాడు వాడి మీద. ఆ విధంగా చెక్ పెట్టడం అన్నమాట. ఏమండి, పొల్యూషన్ ఛార్జెస్ హ్యాస్ టు బి లివీడ్ ఇన్ దట్ వే, ఇన్ ఏ బిగ్ మేనర్. అంతేకాదు, ప్రోడక్ట్ ఈజ్ పొల్యూటెడ్ ప్రోడక్ట్ అనేది ఏమండి అటువంటి వాటికైతే అత్యధికంగా ట్యాక్స్ నిర్ణయిస్తారండి. హైయెస్ట్ ట్యాక్స్ అండ్ పొల్యూటెడ్ ప్రొడక్ట్స్. నిన్న బడ్జెట్లో ఏం జరిగింది, ప్లాస్టిక్స్కి ఎందుకు పెంచారండి? 30%, 150% ఏంది, 30% ఉంది కదా. ఎంత శాతానికి పెంచారు? 150%. ఎన్ని రెట్లు పెంచాడు? బికాస్ దే ఆర్ పొల్యూటెడ్ ఇన్ నేచర్. కాలుష్యానికి దారి తీసేటువంటి వస్తువుల మీద విపరీతంగా పన్ను విధించడం ద్వారా చెక్ చేస్తాం మనం. అప్పుడు విపరీతంగా వాటిని వాడడం ఉంది ఆల్రెడీ కండిషన్. షాపులు కూడా వార్నింగ్ ఇచ్చారు, అయ్యా పాలిథిన్ బ్యాగులు కానీ ప్లాస్టిక్ బ్యాగులు కానీ ఎవడన్నా వాడితే మేము చర్య తీసుకుంటామని. వాళ్ళ వాళ్ళు ఇప్పుడు కూడా మెడికల్ షాప్లోకి పోయిన వాళ్ళకి మందులంతా దేంట్లో వేసిస్తున్నాడు, పాలిథిన్ పేపర్లోనే వేసిస్తారు. వాళ్ళు కూడా యాక్చువల్గా వాళ్ళు అటువంటి వారి మీద కూడా ట్యాక్స్ వేస్తున్నారు. పేపర్ బ్యాగ్స్లోనే ఇవాళ వాళ్ళు. దట్ టైప్ ఆఫ్ చార్జెస్ హెస్ బీన్ లివీడ్ అండి. ఓకే, నెక్స్ట్ మార్కెటబుల్ పర్మిట్స్. వస్తువుల మీద కూడా మార్కెటబుల్ పర్మిట్స్ ఉండాలండి. వాడికి ఏదైనా పొల్యూటెడ్ కమాడిటీని విక్రయించడానికి కానీ కొనడానికి కానీ మార్కెట్లో పెట్టడానికి కానీ వాళ్ళకు అనుమతి ఇవ్వకూడదు. ఒకవేళ పర్మిట్ ఇచ్చారనుకో, హెవీలీ ట్యాక్స్ హ్యాస్ టు బి ఇంపోజ్డ్. ఏమండి, ఫైన్ హ్యాస్ టు బి ఇంపోజ్డ్. మార్కెటబుల్ పర్మిట్స్ ఇవ్వాలి. అంతేకాకుండా డిపాజిట్ రీఫండ్ సిస్టమ్ అని ఒకటి పెట్టారు. డిపాజిట్ రీఫండ్ సిస్టమ్. మీరు గమనించారో లేదో, మార్కెట్లోకి పోయి ఏదైనా ఏమండి పెద్ద పెద్ద షాపులకి మనం కొట్టాం కదా, కొన్నిన తర్వాత వాడు ఒక బిల్ ఇస్తాడు మనకు. అట్ ఎనీ టైమ్ యూ హ్యావ్ అబ్జర్వ్ దట్. నువ్వు ఏదైనా పొల్యూటెడ్ వస్తువులు కానీ ఇతర వస్తువులు కానీ కొన్నట్లయితే ఆ బిల్లులో ఏముంటుందంటే కదా, ఇఫ్ దట్ బిల్ ఈజ్ రిటర్న్ బ్యాక్ వెన్ ది ప్రోడక్ట్ వేస్ట్ ప్రోడక్ట్ ఈజ్ రిటర్న్ బ్యాక్, దాంట్లో ఉండే ఆ డిపాజిట్లో డబ్బు నీకు వెనక్కి ఇచ్చేస్తారు. You suppose anything polluted commodity you have purchased and used, and that waste you have to bring to the where? Solid waste management center అనుకుంటుంది. ఆ సెంటర్ ఎత్తుకోపోయి దాన్ని ఇచ్చేసామనుకో, నీ బిల్లులో ఉన్నటువంటి రీఫండ్ డిపాజిట్ నీకు ఇచ్చేస్తాడు.
That is also being imposed. Deposit refund system is there. Performance bond. Next, 5. సర్టిఫికేషన్ అండి. సర్టిఫికేషన్ కూడా ఇస్తారు. ఎకో సర్టిఫికేషన్ అంటారు. పర్యావరణ సర్టిఫికేట్ ఇచ్చేస్తారండి. మీరు వెహికల్ నడుపుకుంటుండవు, డీజిల్ వెహికల్ లేదా పెట్రోల్ వెహికల్, సర్టిఫికేట్ తీసుకోవద్దా నువ్వు? నాన్ పొల్యూటెడ్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తీసుకోనోడు ఆ బండిని నడపకుండా ఆపేస్తారు. అంటే యూ మస్ట్ మెయింటైన్ యువర్ వెహికల్ షుడ్ బి క్లీన్డ్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్. పూర్తిగా నువ్వు పరిశుభ్రం చేసుకుంటూ ఉండాలి, పొల్యూషన్కి దారి తీయకూడదు. అండ్ నాట్ ఓన్లీ దట్ అండి, యూ గో ఫర్ అగ్రికల్చర్ ప్రోడక్ట్, నాన్ పొల్యూటెడ్ ప్రోడక్ట్ అండ్ గెట్ వెరీ గుడ్ ప్రైస్. దాన్నే అగ్మార్క్ అంటాం మనం, అగ్రికల్చరల్ మార్క్. ఏమే సర్టిఫికెట్ అది. దెన్ ఆటోమేటిక్లీ ఫార్మర్ విల్ గెట్ ది బార్గెనింగ్ పవర్. వస్తువును కొనేదానికి వాడికి బేరమాడే శక్తి వస్తుంది. నా క్వాలిటీ ప్రోడక్ట్ అన్నది కాబట్టి నాకు మంచి ధరిస్తేనే ఇస్తాను, లేకపోతే తీయకూడదని వాడికి బేరమాడే శక్తి వస్తుంది. సేమ్ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ ఈజ్ దేర్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, ISI, ఇండస్ట్రియల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ కదండి. ISI, ఇండస్ట్రియల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అని ఒక ముద్ర ఉంటుంది. మీరు పాత్రలు కొనండి, ఆడవాళ్ళు పోయి పాత్రలు కొంటారు, మగవాళ్ళు పోయి గుడ్డలు కొంటారు, ఏమీ చూడరు. నాయండ్లు డబ్బులు ఇచ్చేయడం, బిల్లు కట్టేయడం, వస్తువు తెచ్చుకొని వచ్చేయడం. అది కరెక్ట్ ప్రోడక్టే కాదని కూడా మనం వెరిఫై చేయడం. నువ్వు ప్యాంటు గుడ్డ కొంటా ఉండవు, షర్టు గుడ్డ కొంటా ఉండవు కదా, ఆ గుడ్డ ఎత్తుకొని చూడండి, కార్నర్లో ఒక చిన్న, ప్రతి గుడ్డకి కిందకు చిన్న బార్డర్ ఉంటుంది, అవి ఐడెంటిఫైడ్. ప్యాంటు క్లాత్ని కొంటావు కదయ్యా, దాని కింద ఒక చిన్న బార్డర్ ఉంటుంది, దాని మీద ముద్ర ఉంటుంది, ISI 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 అని. అట్లా కాకుండా పాత్రకి ఒక కాగితం అంటిచ్చేస్తారు ISI అని. ఈ ఆడవాళ్ళు తెలియకుండా అది కొనేస్తారా, ISI ఉందని. దాని మీద ముద్ర వేసేసి ఉండాలి, పాత్ర మీదనే ముద్ర వేసి ఉండాలి. ఓకే, దట్ డెఫినెట్లీ దట్ ప్రోడక్ట్ విల్ నాట్ లీడ్ టు పొల్యూషన్ అండి. అంటే క్వాలిటేటివ్ ప్రోడక్ట్. ఇప్పుడు ISO అని ఒకటి వచ్చింది, దేనికండి? ఎలక్ట్రానిక్ గూడ్స్. ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా వచ్చిందండి. IS 400, IS 4000 ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎవరెవరు ఏమేమి ప్రోడక్ట్స్. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ ఇంట్రడ్యూస్డ్ బై ది గవర్నమెంట్ సర్టిఫికేషన్. అండ్ 6th one, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అండి. నీ ఏ బిల్డింగ్ కట్టినా, ఏ ఫ్యాక్టరీ పెట్టినా, ఏ ఉత్పత్తి కార్యక్రమాన్ని చేపట్టినా ఏమండి, డెఫినెట్లీ యూ హ్యావ్ టు గెట్ ఏ ప్రైవేట్ పర్మిషన్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ కమిషన్. పర్యావరణ కమిషన్ దగ్గర తీసుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని ఒకటి ఉంటుంది. వాళ్ళందరూ డబ్బులు తీసుకొని సవరాలు చేస్తున్నారు, వేరే కథ. టు బీ ఫ్రాంక్, యాక్చువల్గా చేయకూడదు వాళ్ళు. నువ్వు ఇల్లు కడతా ఉన్నావు అనుకోండి, రియల్ ఎస్టేట్ వాడు, ఒకప్పుడు ఏంటంటే మనకు మీ గ్రూప్ వన్లో ఒక పోస్ట్ ఉండదు ఏమండి, మామూలు DSP కాకుండా ఎక్సైజ్ DSP ఒకటి ఉంది, అది కూడా కాకుండా ఫైర్ ఆఫీసర్ అని ఒకటి ఉంది. ఒకప్పుడు పనికిరాని ఉద్యోగం అది. లక్షల లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు. వాడు సర్టిఫికేట్ ఇస్తే కానీ వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి లేదు, వాళ్ళు సైట్లు అమ్మడానికి లేదు. ఏమండి, ఫైర్ స్టేషన్ రూల్స్ అన్నీ పెట్టావా లేదా నువ్వు, అవన్నీ చూసుకొని వాడు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏమండి, వితౌట్ దట్ నో బడీ కెన్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అండి. ప్రతి ఒక్క కార్యక్రమాలను అనుసంధానం అవుతా వస్తాయి. అదే ఎన్విరాన్మెంటల్ సర్టిఫికేట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కదా. ఎవడైనా సరే నువ్వు కట్టావనుకో, ఇప్పుడు వాడు జగన్ గారు కట్టేశాడు, ఎక్కడ విశాఖపట్నంలో పోయి కోట్లు ఖర్చు పెట్టాడు. యాక్చువల్లీ అగెనిస్ట్ ది ఎన్విరాన్మెంట్ వద్దని చెప్పినా కట్టాడు. ఇప్పుడు గర్వం న్యాయాలు. ఎన్విరాన్మెంటల్ కమిషన్ వార్నింగ్ ఇచ్చింది, నువ్వు కట్టేదానికి పడగొట్టేసేయండి అని కూడా చెప్పాడు. అసలు క్యారేజ్ చేయలే న్యాయాలు. ఓడిపోయినా కూడా వాడు వీధి రౌడీలాగా తిరుగుతూ ఉన్నాడు.
అంటే నేను జోక్గా చెప్పడం లేదు సార్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది ఎంత భద్రతా చర్య అండి, దాన్ని ఒక అభద్రతా చర్యగా మార్చేశారు. వాళ్ళందరి దగ్గర సర్టిఫికేషన్ ఉంటే కానీ వాడు పరిశ్రమ ఏర్పాటు చేయకూడదు, ఉత్పత్తి కార్యక్రమం చేయకూడదు, నీ ఆఫీస్ పెట్టకూడదు, నీ బిల్డింగ్ కట్టకూడదు. దీస్ ఆర్ ది సర్టిఫికేట్. ఏమండి, ఎన్విరాన్మెంటల్ క్లారిఫికేషన్ తెచ్చుకోవాలి. అంతెందుకండి, నువ్వు మున్సిపాలిటీ ఏరియాలో పరిశ్రమ పెడతా ఉండవా, యూ హ్యావ్ టు గెట్ ది పర్మిషన్ ఫర్ ది మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్ కార్పొరేషన్ ఒక రిజల్యూషన్ పాస్ చేయాలి, ఐఎమ్ పర్మిటింగ్ దట్ ఇండస్ట్రీ టు ఎస్టాబ్లిష్ యాజ్ ఇట్ ఈస్ నాట్ పొల్యూటింగ్ టు నియర్ బై అవర్ మున్సిపాలిటీ. మా మున్సిపాలిటీ చుట్టుపక్కల ఉండే ప్రదేశాలకి అది కాలుష్యం కాదు అని ఒక తీర్మానం చేయాలి. అదే నువ్వు పంచాయతీ ఏరియాలో కట్టే అనుకోండి, గ్రామ సభ హ్యాస్ టు పాస్ ది రిజల్యూషన్. గ్రామ సభ కూడా ఒక రిజల్యూషన్ పాస్ చేయాలి. దీస్ ఆర్ ఆల్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్చువల్లీ స్టిపులేటెడ్ బై ది గవర్నమెంట్. ఎకనామిక్ స్ట్రెంగ్త్ అంటే ఒక కండిషన్స్ పెట్టేశారు. ఫైనాన్షియల్ సబ్సిడీస్ అండి, సబ్సిడీస్ ఇస్తారు. ప్రభుత్వం సబ్సిడీస్ ఇవ్వదా? చాలా ఇండస్ట్రీకి సబ్సిడీ ఇస్తుంది, ఫైనాన్షియల్ సబ్సిడీ ఇస్తుంది, పవర్ సబ్సిడీ ఇస్తుంది కదండి, అన్నీ ఇస్తుంది. ఎవడైతే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పాలసీని పాటించడో సచ్ ఇండస్ట్రీ సబ్సిడీ విల్ బి క్యాన్సిల్డ్. అటువంటి పరిశ్రమలకి, కాలుష్య పరిశ్రమలకి ఇచ్చేటటువంటి సబ్సిడీని కానీ, పవర్ సబ్సిడీ కానీ, తర్వాత బ్యాంక్ ఇంట్రెస్ట్ లోన్ సబ్సిడీ కానీ ఉండదండి, విల్ బి క్యాన్సిల్. సబ్సిడీలను కూడా తొలగించేస్తారండి. నెక్స్ట్ 8 ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్, ఆర్థిక ప్రేరణలు కూడా ఇస్తారు. వెన్ యువర్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ గుడ్ అండ్ నాట్ పొల్యూటెడ్ ఇన్ నేచర్, డెఫినెట్లీ దేర్ విల్ బి రిడక్షన్ ఇన్ యువర్ జిఎస్టీ. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తారు, ఇప్పుడు జిఎస్టీ అది, కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తారు, సేల్ కదండి. మెషినరీ మీద, వాళ్ళు కొనే ఎక్విప్మెంట్ మీద కూడా ట్యాక్స్ తగ్గిస్తారు. ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ అండ్ దే ఆర్ యాక్చువల్లీ లీడింగ్ టు ది ఎన్విరాన్మెంటల్ degradation and hazardous nature, definitely multiple tax will be collected. ఏమండి, ఒక్కొక్క పన్నును 100 రెట్లు పెంచేసి వసూలు చేస్తారు, లేకపోతే యువర్ లైసెన్స్ విల్ బి క్యాన్సిల్, క్లోజ్ ఇట్ డౌన్ అంటాడు. క్లీన్ టెక్నాలజీ ఫాలో కావాలి సార్. ఏ పరిశ్రమ అయినా స్వచ్ఛ సాంకేతికలను పాటించాలి. అట్లా పాటించినట్లయితే వాళ్ళకి ఇచ్చే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు పారుతారు. ఎన్ని చెప్పాను, నువ్వు హిట్లు మార్చామా, కొంచెం పొరపాటు చేసామా, డైరెక్ట్ అన్నాం కదా, ఇక్కడి నుంచి ఇండైరెక్ట్ అండి. బి ఇండైరెక్ట్, పరోక్ష చర్యలు. ఇప్పుడు 1, 2 వస్తాయి. ఇవన్నీ డైరెక్ట్, ఇటు ఇండైరెక్ట్. అంటే నీకు ఇచ్చేటివి క్యాన్సిల్ చేస్తాను అంటే వాడు బాగుపడాలి. ఇండైరెక్ట్ చర్యలు అన్నమాట. సబ్సిడీస్ క్యాన్సిల్ చేయడం, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ క్యాన్సిల్ చేయడం, ఏమండి, ఇతరమైనటువంటి పర్మిట్లను క్యాన్సిల్ చేయడం, రెగ్యులేటరీ లోకల్ కమిటీస్ని ఏర్పాటు చేయడం. లాస్ట్ 4 రెగ్యులేటరీ కమిటీస్ అండి. ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క కమిటీని ఏర్పాటు చేస్తారండి. ఒకవేళ నీ సముద్ర మార్గం దగ్గర, సముద్రానికి ఆనుకొని ఉండే చోట ఉన్నాయనుకోండి, కోస్టల్ జోన్ అని ఒకటి ఏర్పాటు చేస్తారు. ఏమండి, మున్సిపల్ జోన్ అని ఒకటి ఏర్పాటు చేస్తారు. వేరు వేరు జోన్లుగా ఏర్పాటు చేసి దానికి ఒక కమిటీలు వేసి, నాయన నీ ప్రాంతంలో ఏదైనా కాలుష్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నట్లయితే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి, దాని మీద మేము చర్యలు తీసుకుంటాము అనే కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు. ఏమండి, కోస్టల్ జోను, ఫారెస్ట్ ఏరియా జోను, అర్బన్ జోను, రూరల్ జోను, ఇట్లా జోన్లుగా విభజిస్తారు. దాని దగ్గర నుంచి అనేక రకాలైన సుంకాలు కూడా వసూలు చేస్తారండి. ఓకే, లాస్ట్ కంక్లూషన్ అండి. దస్ దేర్ ఆర్ వేరియస్ ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫన్లీ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇంపోజింగ్, ఆస్కింగ్ ది స్టేట్స్ అండ్ లోకల్ బాడీస్ ఆల్సో టు ఫాలో. కేంద్ర ప్రభుత్వమే ఈ ఆర్థిక నిబంధనలను పాటించడమే కాకుండా రాష్ట్రాలను పాటించమని ఆదేశించడం, స్థానిక ప్రభుత్వాలను కూడా పాటించమని ఆదేశించడం జరుగుతున్నది.
విత్ ఆల్ దీస్ స్టెప్స్ షూర్ ది ప్రొడక్షన్ విల్ గో ఫర్ గ్రీన్ జీడిపి. హరిత జీడిపికి దారి తీస్తాయి ఈ చర్యలన్నీ. ఓకే, యువర్ జీడిపి ఈజ్ నాట్ డెస్ట్రాయింగ్ ది ఎకలాజికల్ యాక్టివిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ఎ గ్రీన్ జీడిపి. హరిత ఆర్థిక వ్యవస్థ అంటాం మనం. హరిత జీడిపి అంటే కూడా అదే. ఏ విధమైన ఆదాయాన్ని సృష్టిస్తామని మనం ఉత్పత్తులు సృష్టిస్తామండి, పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఉత్పత్తిని చేస్తా ఉన్నాము. అటువంటి దాన్ని ఏమంటాం? గ్రీన్ జీడిపి అంటాం. హరిత జీడిపి హరిత ఆర్థిక వ్యవస్థకు దారితీస్తుందండి. దిస్ ఈజ్ వన్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వేర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ టైం. నన్ను అడిగితే ఈ యూనిట్లో మీకు వచ్చే అవకాశాలు ఉండేటువంటి ప్రశ్నలో ఫస్ట్ 2లో ఒకటి, రెండవది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఒకటి, తర్వాత ఇది కాకుండా మరొకటి ఉందండి, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్, లీగల్ సేఫ్ గార్డ్స్ అని ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. రాజ్యాంగంలో ఏమేమి అధికారులు ఉన్నాయి? 42nd అమెండ్మెంట్ ఉంది, 86th అమెండ్మెంట్ ఉంది, 48 ఆర్టికల్ ఉంది. ఇట్లాంటివన్నీ ఆర్టికల్స్ ఉన్నాయి పర్యావరణ పరిరక్షణకి. రాజ్యాంగం ఏ రక్షణలు కల్పిస్తూ ఉంది అది కూడా చెప్పాలి మనం. ఇంకా చట్టాలు చెప్పాల్సిన పనిలే, ఒక 10-15 చట్టాలు ఉన్నాయి. అవన్నీ ఒక్కో దాన్ని వివరించుకుంటా రాకూడదు. ఎప్పుడు చేశారు, దీని ఉద్దేశం ఏంటి, మోటార్ వెహికల్ యాక్ట్ అంటాడు, అట్లా అనేక రకాల చట్టాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా మెన్షన్ చేసి, దట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ విల్ ట్యాకిల్ టుమారో. రేపు చెప్తాను శిష్య, రేపుకి అయిపోతుందండి యూనిట్. సిల్వర్ అంటే ఏందమ్మా? మెటాలిక్. మెటాలిక్ వాటి మీద మనం చేసేది, దాన్నే సిల్వర్ ఎకానమీ అంటాం. బ్లూ ఎకానమీ అంటూ ఉన్నారు. ఏంది బ్లూ ఎకానమీ అంటే? సీ ఫుడ్స్ అండి, సీ ఫుడ్స్. సముద్రాలు దేంతో చూపిస్తాం? బ్లూ కలర్. సముద్రంలో ఉత్పత్తులు అయ్యే రొయ్యలు కానీ ఇతర వాటికైనా ఎన్నిటిని మనం బ్లూ ఎకానమీ